బాసరాల సరస్వతమ్మ, గద్వాల జోగులాంబ, వరంగల్ల భద్రకాళమ్మ, ఏములాడల రాజన్న, యాదాద్రిల నరసన్న, భద్రాద్రిల రామన్న, కోమరెల్లిల మల్లన్న. ఇక పట్నంలో చూస్తే బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, ఉజ్జయిని మాంకాలమ్మ, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. ఇక ఒక్కో ఏరియాలో ఒక్కో దేవుడు కొలువైనరు. అట్లనే ఖైరతాబాద్ అంటే పట్నంలా తెలంగాణలోనే కాదు దేశమంతటా గుర్తు చేసుకునేది పెద్ద గణపతే. ఖైరతాబాద్ బడా గణేష్ పనులు రువ్వడిగా అవుతున్నాయి. పోయిన నెలలనే కర్ర పూజ చేస్తే 70 అడుగుల షెడ్ వేసి ఇప్పుడు విగ్రహం వెల్డింగ్ పనులు చేస్తున్నారు. 6 రాష్ట్రాలకెళ్లి 150 మంది వర్కర్లు ఇరాం లేకుండా కష్టపడుతున్నారట. మొదలు స్టీల్ తోని వెల్డింగ్ చేసుకుంటా విగ్రహం రూపు తీసుకొస్తున్నారు. ఇంకో 10 రోజుల్లా ఈ పనులు ఒడుస్తాయట. దాదాపు 20 టన్నుల స్టీల్ దాకా ఇప్పుడు దాకా అయిందనమాట. ఇంకా అవసరం పడుతుంది. మనం వినాయకుని తీసే రోజు కూడా దాదాపు 3 టన్నుల స్టీల్ పైన మనం తీసుకొస్తామన్నమాట. మీదికెళ్లి బంకమట్టి, వరిగడ్డి, వరి పొట్టేసి 69 అడుగుల మట్టి విగ్రహం తయారు చేస్తారు. గుజరాత్ కెళ్లి తీసుకొస్తున్నారట మట్టి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమేమవుతున్నాడు ఈ తాపకు. కుడి బాజుకు పూరి జగన్నాథుడు, లక్ష్మీదేవి సమేత హయగ్రీవ స్వామి, ఎడమ బందుకు లలిత త్రిపుర సుందరి దేవి, గ్రామ దేవత గజ్జలమ్మ విగ్రహాలు పెట్టిండ్రు. వచ్చే నెల 27న వినాయక చవితి. ఇంకో 40 రోజులకు మీదనే టైం ఉంది కాబట్టి అప్పటోరకు అన్ని పనులు ఒడిపించి రంగులద్దుతే సేమ్ గి ఫోటోలు ఉన్నట్టు తయారైతాడన్నట్టు.